ఓయూలో సెంటనరీ వైఖరాన్ని ఉల్లాసంగా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కండక్ట్ చేసిన ఈ రన్ ని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ప్రారంభించారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు జరిగిన ఈ రన్ లో ఓయూ వీసీతో పాటు వివిధ యూనివర్సిటీలకు చెందిన అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నగారా మోగింది. వచ్చే నెలలో జరిగే 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా 5K రన్ నిర్వహించారు. దాదాపు 5,000 మందికి పైగా విద్యార్థులు ఈ రన్ లో పాల్గొన్నారు. విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం కళకళలాడింది. రన్ ప్రారంభానికి ముందు ఆర్ట్స్ కాలేజీ దగ్గర జరిగిన సంబరాలు అంబురాన్నంటాయి. 100ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూపై రచయిత కందికొండ రాసిన సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. స్టేజిపై సింగర్ భోలేసావళి పాడిన సాంగ్ కు ఓయూ స్టూడెంట్స్ ఈలలు గోలలతో ఎంజాయ్ చేశారు. హృదయ హృదయమున ఉప్పొంగింది అక్షర గంగై ఉస్మానియా, గగన గగనమున ఉదయించింది ఘన చరితలు గల ఉస్మానియా. సియంలను కన్న గొప్ప భూమిది, నాయకులను తీర్చిదిద్దునేలిది, సైంటిస్టులు డాక్టర్లు పుట్టినట్టి పుడమిది, త్యాగతనులు నడయాడిన మట్టిది, మేధ కర్మాగారం, మేధావుల ద్వారం, శోధించే యంత్రం, పరిశోధన క్షేత్రం. పల్లెలన్నీ కలగలిపిన పెద్ద పల్లె, రక్తంతో ఓయూ భూమి తడిసెను, అది నేడు తెలంగాణ ఆకృతినే దాల్చెను. ఘన ఘన కీటంట తెలుగు తేజమంట, ఉస్మాన్ అలీ ఖాన్ కట్టెనిచ్చట, దేశమందున తిరిగాని ఏడవ గంట, దక్షిణాన తిరిగి మూడవ గంట, విజ్ఞానమై అందుతున్నది, జ్ఞానమై చూపుతున్నది, అక్షరాలు చల్లి సాగుతున్న మళ్ళీ తెలంగాణ తల్లి ఈనెలగా వెళ్ళి నిండినండి శతాబ్ది ఉత్సవాలు. సూర్యుడి కడ 100 ఏళ్ళు కాసెను, ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను, 100 ఏళ్ల బయలురాయి అక్షరమై దాటెను. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సెంటనరీ రన్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు జరిగిన ఈ రన్ లో శాట్స్ ఎండీ దినకర్ బాబు, ఓయూ వైస్ ఛాన్సలర్ రామచంద్రరావుతో పాటు అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెంటనరీ రన్ను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పారు ఓయూ అధికారులు. ఇలాగే 100ఏళ్ల ఉత్సవాలను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఘనంగా జరుపుకుంటున్నటువంటి సెంటనరీ సెలబ్రేషన్స్ సక్సెస్ఫుల్ గా జరిగినందుకు మీకు శుభాకాంక్షలు. ఏప్రిల్ 26, 2017 నుంచి జరపబోతున్నటువంటి సెంటనరీ సెలబ్రేషన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని నా కోరిక. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ యూనివర్సిటీని పలు విధాలుగా అభివృద్ధి చేసి ఈ కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని నా కోరిక. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి ఎంతో ముందుకు వచ్చేసి మరి నిధులు కూడా కేటాయించి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఇతరులను అందరినీ పిలిచి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా పూర్వ విద్యార్థుల తరఫున, మేమందరం క్రీడాకారుల తరఫున శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఓయూ 100ఏళ్ల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా అనేక మంది ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.